నమస్తే మేడం. మేడం మీ నమస్తే. పేరు? పద్మజ. ఏం చేస్తుంటారు మా? హౌస్ వైఫ్. గృహలక్ష్మి. మేడం చూస్తున్నట్లయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆడవాళ్ళు కనిపిస్తే చాలు విభిన్నమైన కామెంట్స్ వస్తూ ఉంటున్నాయి. ఇలా కామెంట్స్ పెట్టేటప్పుడు సోషల్ మీడియాని ఎలా కట్టడి చేయాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు సోషల్ మీడియా మంచి ఉంది, చెడును ఉంది. చెడును ఎలా ఆపాలి? చెడుని ఎలా ఆపాలంటే మరి అసలు రానియకుండా చెయ్యాలి. ఆ సోషల్ మీడియాలోనే రానియకుండా చేయాలి. అది కుదరదు. అది అడ్వర్టైజ్మెంట్ కదా, వాళ్ళకి అన్నీ ఉంటాయి కదా. అది చేస్తూ ఉంటేనే అందరూ చూస్తారని అది ఒక ప్రోద్బలం. దాని వలన చెడిపోయే వాళ్ళు ఎక్కువే కదా. మంచిగా తీసుకునే వాళ్ళు ఉంటారు. దాన్ని చూసి అతిగా అదే 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 చూసి అతిగా చెడిపోయే వాళ్ళు ఎక్కువే అసలు. చాలా ఎక్కువ. అది అది చిన్న వయసులో తెలవదు, తర్వాత బాధ అనుభవిస్తారు ఎప్పుడైనా కదా. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి మనం? ఇప్పుడు చూస్తున్నట్లయితే మన భారతి గారి మీద కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టడం కూడా జరిగింది. సో ఇలాంటి వాళ్ళని ఎలా ఆపాలి? ఏం చేస్తే అసలు ఈ సమాజం మారుతుంది? అది ఒక డబ్బుల కోసమే వాళ్ళు చేసింది. వాళ్ళు వెనకమాలు ఉంటారు. యూట్యూబ్ వాళ్ళు చేపించుంటారు. వాళ్ళకి స్వతహాగా ఆమె మీద చెయ్యాలని ఏమీ లేదు. అది ఒక మనీ కోసమే చేసి ఉండొచ్చు అని అభిప్రాయం. ఓకే మేడం. మేడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలాంటి వీడియోలు పెట్టడం ఆగితే కొంతవరకైనా సమాజం బాగుపడుతుంది? అదే ఒకళ్ళని గురించి అసభ్యంగా మాట్లాడటం తీసివేయాలి. ఎవరు అంతే కదా. అందరూ బాగానే ఉంటారు కదా. ఒకళ్ళ గురించి అట్లా రేకెత్తించడం మంచిది కాదు. ఒకళ్ళ గురించి అసలు పబ్లిసిటీ వాళ్ళ గురించే చేస్తున్నారంటే ఇక మామూలు వాళ్ళ పరిస్థితి ఎట్టా ఉంటుందో ఇదిగా ఉంటుంది కదా. అసలుకి వాళ్ళ మీదే అట్లా చేస్తున్నారంటే ఇంకా మామూలు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు కదా. ఇప్పుడు అప్పుడు భువనేశ్వరిని అన్నారని, ఇప్పుడు ఇవ్వని అన్నారని, ఇప్పుడు గవర్నమెంట్ అందరినీ ఒక శిక్ష వేస్తుంది. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం మీ పేరు? పద్మావతి. మేడం ఏం చేస్తూ ఉంటారు మేడం? హౌస్ వైఫ్. లక్ష్మి. కానీ ఎక్కడెక్కడ టాపిక్స్ అన్ని మీ దగ్గరే ఉంటాయి. అమ్మా ఏం లేదు, అంత లేదు. అంటే జనరల్ నాలెడ్జ్ అంటే మీ దగ్గరే ఉంటుంది మ్యామ్. ఇంట్లో పేపర్లు చదవడం అటు ఇటు మాట్లాడితే ఏదో మామూలుగా ఎవరికి చూస్తే అక్కడ పడేస్తుంటాం కదా. కాకపోతే ఏంటంటే ఈ పిల్లలకి మనకి వాళ్ళు చదువుకుంటారనే ఉద్దేశంతో ల్యాప్టాప్లు కానివ్వండి, సెల్ ఫోన్లు కానీ ఇలాంటివన్నీ ఇస్తున్నాం. వాళ్ళకి సెపరేట్గా ఒక రూమ్ ఇస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం గమనించట్లేదు. అసలు మన పాటికి మనం ఏదో టీవీలు ఇవి చూసుకుంటూ కూర్చుంటున్నాం, లేదా ఏదో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించాలి. గమనించి వాళ్ళ దృష్టి ఎటువైపు ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటి వాళ్ళ దానిలో చూసి క్రూయల్ మైండ్ వచ్చేస్తుంది వాళ్ళకి. వాడిని చంపాలి. ఇదే ఒక కాన్సెప్ట్. ఎవరైనా ఏమైనా అన్నారంటే వాళ్ళతో ఫైటింగ్లు, అంటే విపరీతమైన మైండ్ సెట్ అనమాట అది. అలాంటివి చూడకుండా ఆపటం బెస్ట్. అంటే ఇది ఆపాలంటే మరి మీడియా వాళ్ళకి ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు వీటిలో పెట్టద్దు అని చెప్పడం ఒక లెక్క. రెండోది వీళ్ళు గమనించుకుంటూ ఉండాలి. వాళ్ళ పాటికి వాళ్ళు వదిలేయకూడదు ఎప్పుడైనా. ఇది సెకండరీ. అలా ఉంటే కొంచెమైనా మార్పు వస్తుందని నా అభిప్రాయం. సార్ నమస్తే సార్. సార్ వెళ్ళాం ఫస్ట్ అంటే మిర్చి సోషల్ మీడియా గురించి మనకే తెలుస్తుంది. చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్ మీ పేరు? శ్రీకాంత్ అండి. శ్రీకాంత్ గారు ఏం చేస్తుంటారు? నేను ఐసిఐసిఐ బ్యాంక్లో ఎంప్లాయ్ అండి. ఎంప్లాయ్గా వర్క్ చేస్తున్నారు. సోషల్ మీడియా వాడుతూ ఉంటారా సార్? వాడతానండి. వాడతారు. ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నట్లయితే రకరకాల అటు బిజినెస్ వైడ్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటాయి, కొలాబ్స్ ఉంటాయి. చూస్తున్నట్లయితే ఇంకా నెగిటివిటీ కూడా చాలా ఉంటుంది. సో ఎలాంటివి పెడితే సోషల్ మీడియా ఉపయోగపడుతుంది? ఫస్ట్ దానిలో ఉన్న నిజాన్ని చూపించాలి ఫస్ట్. అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎలా తయారైపోయిందంటేనండి, ప్రతిదీ ఏదైనా సోషల్ మీడియాలో అది నిజమైన అవ్వచ్చు, అబద్ధమైన అవ్వచ్చు, అంతా సోషల్ మీడియా వచ్చేస్తుంది. అందులో నిజమెంత అబద్ధం ఎంత తెలుసుకొని ముందుకెళ్ళే వాళ్ళు మాత్రమే కరెక్ట్ అనుకుంటున్నాను నేను. సరే ఎలాంటివి పెట్టకూడదు సోషల్ మీడియాలో? అంటే ఎలాంటివి అవాయిడ్ చేయాలి? ఎలాంటివి అవాయిడ్ చేయాలి అంటే కొన్ని ఉంటాయి మేడం. అవి కొన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఉంటాయి. మేబీ ఏవైనా అవ్వచ్చు. కొంచెం బ్యాడ్ బిహేవియర్ ఇన్ఫ్లుయెన్స్ చేసేవన్నీ ఆపితే చాలా బాగుంటాయి అనుకుంటున్నాను. అవును. థ్యాంక్ యూ.